హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప మోహన్ రెసిపీస్. ఇవాళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఒక రెసిపీ చేయబోతున్నానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికి ముందుగా చిలకడ దుంపలు తీసుకోవాలండి. మా ప్రాంతంలో అయితే దీన్ని గన్సిగడ్డలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో చిలకడ దుంప కూడా అంటారండి. ఇప్పుడు వీటిని నీట్గా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఇలా జల్లెడి గిన్నె పెట్టుకోవాలి. జల్లెడి ఒక ప్లేట్ తీసుకొని పెట్టుకొని చిలకడ దుంపల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మంచి రుచి ఉంటుంది. అలాగే ఇందులో పోషకాలు అనేవి కూడా పోకుండా ఉంటాయండి. మనం నీళ్ళలో వేసి ఉడికించుకున్నాం అనుకోండి, పోషక విలువలు అనేవి తగ్గిపోతాయి. చూడండి, ఇలా పుల్లతో గుచ్చి చూసామంటే చక్కగా ఉడికాయో లేదో తెలుస్తుంది. చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము. వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇవి బాగా చల్లగా అయిపోయాయండి. చల్లగా అయిన తర్వాత పైన తొక్కంతా తీసి ఉంచుకొని ఇలా తురుముకోవాలండి. చూడండి, తురిమేటప్పుడు ఇలాగ ఉండాలి, ఎక్కువ పేస్ట్ లాగా అవ్వకూడదండి. ఇలా తురుముకోవాలి. మీరు ఉడికించారనుకోండి చాలా మెత్తగా అయిపోతుందండి. కాబట్టి ఇలా ఉడికించుకున్నారంటే ఇలా పొడి పొడిగా మనకు తురుము అనేది వస్తుంది. ఇందులో సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని అలాగే కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. చిలకడ దుంప తీయగానే ఉంటుంది కాబట్టి బెల్లం అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా ఉడికించుకున్నాం అనుకోండి జారుడుగా అస్సలు ఉండదండి, ఇలా గట్టిగానే వస్తుంది. మీరు ఉడికించారనుకోండి జారుడుగా అయిపోతుందండి. చూడండి, అంతా ఇలా కలిపుంచుకోవాలి. చూసారా, చపాతీ ముద్దలాగా వచ్చింది. ఆరోగ్యానికి చాలా మంచిదండి చిలకడ దుంప. పిల్లలు అస్సలు తినరు కదండి, అలాంటి పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు, మీకు నచ్చితే మైదా అన్న వేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు అండి. మీకు ఏది నచ్చితే ఆ పిండి తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోయకండి, కొద్ది పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా చేత్తో ఇలా తిప్పుతూ మనం కలుపుకోవాలండి. ఉండలు అస్సలు ఉండకూడదు. అలాగే ఒక 5 నిమిషాల పాటు ఇలా కలిపారనుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, పిండి ఇలా కలిపి ఉంచుకోవాలి. మరి ఎక్కువ లూజుగా ఉండకూడదు, అలాగని ఎక్కువ టైట్గా ఉండకూడదండి, ఇలాగ ఉండాలి. ఇప్పుడు ఈ పూర్ణం ముద్దని ఇందులో వేసుకొని ఇలా డిప్ చేసి తీసారనుకోండి, చూడండి పిండి అంతా చక్కగా పట్టుకుంది. ఇలా కలిపి ఉంచుకోవాలండి పిండిని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి పిండిలో ముంచి ఇందులో వేసేసుకోవడమే అండి. ఈ వంట చాలా పాతకాలం వంట అండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, పిండిలు అన్నీ ముంచుకొని ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి. చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మీ దగ్గర దోసపిండి ఉన్నట్లయితే కూడా దోసపిండితో కూడా చేసుకోవచ్చండి. మీకు ఇంట్లో గోధుమ పిండి లేకపోయినా కూడా దోసపిండితో కూడా చేసుకోవచ్చండి, మైదా ఇష్టం లేకపోతే కూడా. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. మిగతా అన్నీ కూడా ఇలాగే వేయించుకొని తీసుకుందాము. అస్సలు వంట చేత కాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే. దాన్ని కూడా ఇలాగే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. మనం ఇందులో కొబ్బరి వేసాం కదా, చాలా బాగుంటుందండి. తినేప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. నేను ఒకటి కట్ చేసి చూపిస్తా, చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇది వేడిగా ఉందండి, చల్లగా అయిన తర్వాత ఇంకా చాలా మెత్తగా ఉంటాయి. చూస్తుంటే మీకు కూడా తినాలి అనిపిస్తుంది కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి చిలకడ దుంపతో ఈ రెసిపీని ఒకసారి ప్రిపేర్ చేయండి. చేసిన తర్వాత టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.